హాయ్ అందరికీ. ఇవాళ నేను ఒక ఇంపార్టెంట్ అండ్ ఒక సాడ్ విషయాన్ని మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో ఇస్తున్నా. అది ఏంటి అంటే, ఈ ఇయర్ 2024 జూలై 20కి 26 ఇయర్స్ ఓల్డ్ ఆనా సెబాస్టియన్ పెరైల్ అనే కేరళ కొచ్చికి చెందిన ఒక అమ్మాయి చనిపోయింది. నవంబర్లో ఆమె సిఏ కంప్లీట్ చేసింది. మార్చ్ 18కి ఈవై ఎర్న్స్ట్ అండ్ యంగ్ గ్లోబల్ లిమిటెడ్ అనే పూణేకి చెందిన కంపెనీలో ఆమె అష్యూరెన్స్ ఆడిట్ అండ్ అష్యూరెన్స్ ఎగ్జిక్యూటివ్గా జాయిన్ అయింది. జూలై 20కి చనిపోయింది. జాబ్లో జాయిన్ అయిన 4 monthsకి ఆ అమ్మాయి చనిపోయింది. ఆ అమ్మాయి చనిపోవడానికి రీజన్ ఏంటిది అని అంటే, బ్యాక్ బ్రేకింగ్ వర్క్ లోడ్ అండ్ వర్క్ స్ట్రెస్. నడుము విరిగిపోయేంత వర్క్ లోడ్ ఇంకా వర్క్ స్ట్రెస్ వల్ల అమ్మాయి చనిపోయింది. వాళ్ళ అమ్మ అనిత అగస్టిన్ గారు ఈవై చైర్మన్, ఇండియన్ చైర్మన్కి ఒక లెటర్ రాసింది. దాంట్లో వాళ్ళ అమ్మ ఏమని చెప్పారు అని అంటే, విపరీతమైన వర్క్ లోడ్ ఇంకా వర్క్ స్ట్రెస్ వల్ల నా కూతురు చనిపోయింది. అక్కడ ఉండే టాక్సిక్ వర్క్ ఎన్విరాన్మెంట్, మీ కంపెనీలో ఉండే వర్క్ ఎన్విరాన్మెంట్, ఆ టాక్సిక్ వర్క్ లోడ్ వల్ల నా కూతురు విపరీతమైన స్ట్రెస్కి గురయ్యేది. ఇంటికి ఎప్పుడు వచ్చినా కూడా ఎగ్జాస్ట్ అయిపోయి వచ్చేది. అంటే అలసిపోయి పూర్తిగా కొంచెం కూడా ఓపిక లేకుండా వచ్చి, మళ్ళీ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కూడా తనకి ఇచ్చిన వర్క్లో ఉన్న డిమాండ్స్ని అన్నీ ఫుల్ఫిల్ చేయడానికి, కంప్లీట్ చేయడానికి తను టైర్లెస్గా, అంటే కంటిన్యూస్గా ఆమె వర్క్ చేసేది. ఒక టాక్సిక్ ఎన్విరాన్మెంట్ వల్లే ఇట్లా అయింది. నా కూతురు ఎట్లాగో చనిపోయింది. కాకపోతే ఇట్లాంటి వర్క్ లోడ్ని, వర్క్ స్ట్రెస్ని తట్టుకోలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అని ఆమె ఈవై ఇండియన్ చైర్మన్కి లెటర్ రాసింది. ఆ లెటర్ రాసిన తర్వాత, ఇన్సిడెంట్ అయిన తర్వాత, ఆమె డెత్ జరిగిన తర్వాత చాలామంది ఎంప్లాయీస్ ఫ్రమ్ డిఫరెంట్ కంపెనీస్, ఒక ఈవై నుంచి కాదు, డిఫరెంట్ కంపెనీస్ నుంచి కూడా ముందుకు వచ్చి, అవును ఇది నిజంగానే ఇట్లా జరుగుతుంది, ఈ ఒక టాక్సిక్ వర్క్ ఎన్విరాన్మెంట్ వల్ల మేము కూడా ఎంతో మెంటల్ స్ట్రెస్ని ఫీల్ అవుతున్నాము, ఫిజికల్గా మెంటల్గా అలసిపోతున్నాము అని చెప్పి చాలామంది వాళ్ళ ఇష్యూ అది షేర్ చేసుకున్నారు. ఇప్పుడు దానివల్ల తెలిసింది ఏంటి అంటే, ప్రతి 3 ఎంప్లాయీస్లో 2 ఈ వర్క్ లోడ్కి, వర్క్ స్ట్రెస్కి గురవుతున్నారు, సఫర్ అవుతున్నారు. ఇదంతా నేను ఎందుకు షేర్ చేసుకుంటున్నాను అంటే, నాకు కూడా ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ఒకటి అయింది. ఇంత వర్క్ లోడ్లో, ఇంత వర్క్ స్ట్రెస్లో వర్క్ చేయడం ఎందుకు, ఇంకా వేరే ఆప్షన్స్ ఉన్నాయి కదా, బిజినెస్ ఉంది, ఇంకా ఏదైనా సింగింగ్, డ్యాన్సింగ్, లేకపోతే ఇంకా వేరే ఉన్నాయి, చాలామంది ఎంటర్‌ప్రెన్యూర్స్ అవుతున్నారు, ఇట్లా ఉన్నాయి కదా ఆప్షన్స్ అని అంటే, గంటలు ల్యాప్టాప్ ముందు కూర్చొని వర్క్ చేసుకుంటూ ఇట్లా మెంటల్గా, ఫిజికల్గా చనిపోకపోతే సొసైటీ, ఇంకా పచ్చిగా చెప్పాలంటే ఫ్యామిలీ కూడా మనల్ని యాక్సెప్ట్ చేయదు. అవును, ఇప్పుడు నేను జాబ్ చేయను, ఏదన్నా బిజినెస్ స్టార్ట్ చేస్తా అంటే ఎవరైనా హోల్ హార్టెడ్గా ఎంకరేజ్ చేస్తారా? ఎగ్జాంపుల్, ఒక అబ్బాయిని తీసుకుంటే, నేను జాబ్ చేయను, నాకు జాబ్ నచ్చదు, నాకు ఫోటోగ్రఫీ పైన ఇంట్రెస్ట్ ఉంది, నేను ఫోటోగ్రాఫర్ అవుతా, నేను మంచిగా, నాకు ఇంట్లో సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ప్లస్ దీంట్లో ఇన్కమ్ ఎక్కువ వస్తుంది, నేను ఒక 2 లక్షలు సంపాదించి మీకు చూపిస్తా అంటే కూడా ఫ్యామిలీ ఏమంటారు అని అంటే, 2 లక్షలు అవసరం లేదు, చదువుకున్న అవి చెయ్యి, 20,000 వచ్చినా పర్లేదు, ఫోటోగ్రఫీ వద్దు అంటారు. ఆ ఫోటోగ్రఫీలో వానికి ఎంత హ్యాపీనెస్ ఉంది, సాటిస్ఫాక్షన్ ఉంది, ఎన్ని డబ్బులు వస్తున్నాయి, ఇదంతా ఇంపార్టెంట్ కాదు. ఒకవేళ వీళ్ళు చెప్పిన 20,000 జాబ్ కాకుండా 2 లక్షలు వచ్చే ఫోటోగ్రఫీ చేసినా కూడా ఆ వ్యక్తి ఫ్యామిలీ దృష్టిలో, సొసైటీ దృష్టిలో ఎట్లా అయిపోతాడు అంటే, పనికిరాని వాడు, దారి తప్పిన వాడు, మాట వినని వాడు, ఇట్లా జడ్జ్ చేస్తారు. చాలామంది జడ్జ్ చేసినా పట్టించుకోకుండా దాంట్లో సక్సెస్ అవుతారు. కానీ కొంతమంది ఇట్లా అనుకుంటున్నారు, సరే వీళ్ళ కోసం, ఆ పేరెంట్స్ కోసమా లేకపోతే సొసైటీ కోసమా వదిలేస్తారు ఫోటోగ్రఫీ. వాళ్ళకి నచ్చిన ఫీల్డ్ని వదిలేసి ఇట్లా వర్క్ చేసుకుంటూ వర్క్ ప్రెషర్ని అనుభవిస్తారు. ఎగ్జాంపుల్, ఒక అమ్మాయిని తీసుకోండి. ఇప్పుడు స్టిచ్చింగ్ అంటే ఇష్టము,
ఇప్పుడు నార్మల్గా ఒక 10K 20K వస్తున్నాయి, నేను ఇంకా బొట్టికి పెట్టుకుంటా మంచిగా 30K వస్తాయి 40K వస్తాయి అని అంటే ఎవ్వరు ఎంకరేజ్ చేయరు. కానీ ఏదైనా కంపెనీలో ఒక 15,000కి 20,000కి గొడ్డు చాకిరీ చేసుకుంటూ ఇట్లా మెంటల్ స్ట్రెస్కి గురైతే ఏమంటారు అని అంటే, ఇట్లా వర్క్ లోడ్ని హ్యాండిల్ చేయడం నేర్చుకోవాలి. స్ట్రెస్ అవుతుందని వచ్చిన జాబ్ని అవకాశాన్ని వదిలేయద్దు. చేస్తూ ఉంటే గ్రోత్ ఉంటుంది, మంచి శాలరీ ఉంటుంది అని అంటారు. ఎప్పటికి ఉంటుంది, ఎన్ని సంవత్సరాలకు ఉంటుంది, అదంతా అనవసరం. కానీ మీరు మాత్రం అట్లా చేస్తేనే వాళ్ళ దృష్టిలో మంచివాళ్ళు. లేకపోతే మాత్రం చదువుకున్నోళ్ళ పనులు చేయక ఇవన్నీ ఏందో ఏమో అని ఇట్లా మాట్లాడతారు. సో నాకు ఇదంతా నేను ఎందుకు మాట్లాడుతున్నా, నాకైనా ఎక్స్పీరియన్స్ ఏంటి, నేను వేరే వాళ్ళ మాటలు వినడం వల్ల ఇట్లా నేను ఎట్లా సఫర్ అయినా అని అంటే, ఇప్పుడు నేను డిగ్రీ చేసుకుంటానే స్టిచ్చింగ్ స్టార్ట్ చేసిన. నాకు స్టిచ్చింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండే. స్టిచ్చింగ్ స్టార్ట్ చేసిన తర్వాత అనుకోకుండా మ్యారేజ్ అయింది. ఒక బాబు కూడా ఉన్నాడు. 2 ఇయర్స్, బాబుకి 2 ఇయర్స్ ఉన్నప్పుడు నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక కస్టమర్ కూడా కాదు, ఆమె మా రిలేటివే, చాలా దగ్గర రిలేటివ్, దూరం కూడా కాదు, దగ్గర రిలేటివ్. నాకు డ్రెస్సెస్ ఇచ్చింది స్టిచ్చింగ్ చేయమని ఇస్తే అవి కొంచెం టైట్ అయిపోయినప్పుడు నేను మంచిగా నేను సెట్ చేసి ఇస్తా అంటే, అసలు డ్రెస్సులు సెట్ కాలేదు, ఇట్లనే నాకు కుట్టడము ఇదేనా, నీకు రానప్పుడు నువ్వు ఎందుకు స్టిచ్చింగ్ స్టార్ట్ చేసినావు, నువ్వు కుట్టడం మానే, ఇట్లా మాట్లాడింది. చుట్టాలే కాబట్టి మా ఇంట్లో నేను ఇట్లా బాధపడుకుంటూ ఏడ్చుకుంటూ చెప్పిన. వాళ్ళు ఆమెతో మాట్లాడిన తర్వాత ఆమె నాకు వాట్సాప్లో ఏమని మెసేజ్ చేసింది అని అంటే, స్టిచ్చింగ్ చేసేటామెవి కస్టమర్లు ఏమంటే అది నువ్వు పడాలి, నువ్వు ఇట్లా సీరియస్ అవ్వాల్సిన అవసరం లేదు, మీ ఇంట్లో చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు కస్టమర్లు ఏదన్నా కూడా నువ్వు పడాలి అని అంది. అప్పుడు నాకు మనసులో ఒక రకమైన ఫీలింగ్ వచ్చింది. అసలు నేను ఎందుకు పడాలి, ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చేస్తున్నా అని ఆమె నన్ను చిన్న చూపు చూసి ఇట్లా మాట్లాడుతుంది. అదే ఒకవేళ నేను ఒక జాబ్ చేస్తే ఇట్లా మాట్లాడేదా అని ఒక థాట్ నాకు వచ్చినప్పుడు నేను ఎవరికైనా సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంపార్టెంట్. అప్పుడు ఆ టైంలో నేను సఫర్ అయినా, ఎందుకంటే నేను జాబ్ చేయట్లేదు కాబట్టి ఆమె నన్ను ఇట్లా తీసి పడేసి మాట్లాడుతుంది అని చెప్పి నేను కరీంనగర్లో జాబ్స్ కోసం చాలా సెర్చ్ చేసినా కానీ నాకు దొరకకపోతే ఇంకా అప్పుడు హైదరాబాద్లో బాగా ఓపెనింగ్స్ ఉంటే డైరెక్ట్ ఇంటర్వ్యూస్కి వెళ్ళి వెతుక్కుందాం, చూడమంటే మన కోసం టైం తీసుకొని ఎవరు అంటారు కానీ చూడరు. సరే నేనే వెతుక్కుందామని చెప్పి నా కొడుకును వదిలేసి నేను 16 days మా ఆడపడుచు రూమ్లో, ఆమె హైదరాబాద్లో రూమ్లో ఉండేది, ఆమెతో పాటు వండుకుంటూ నేను ఫస్ట్ ఇంటర్వ్యూకి అటెండ్ అయినా. ఫస్ట్ ఇంటర్వ్యూలో జాబ్ వచ్చిన తర్వాత అసలు ఒక 3 months నేను జాబ్ చేసిన. కాకపోతే 3 months కూడా రోజు 4 గంటలు జర్నీ. ఒకవేళ ఆఫీస్ దగ్గరనే ఉంటే జర్నీ తగ్గుతుంది అని అంటే, ఈ వచ్చే 15-20 వేల జీతానికి అక్కడ రూమ్ రెంట్, సింగిల్ రూమే 15,000. మా దగ్గర నుంచి వెళ్ళాలంటే మినిమం 2.5 hours జర్నీ, 2 hours అని ఉంటుంది, మినిమం 2 hours జర్నీ. అంత జర్నీ నేను స్టార్ట్ అయినప్పుడు నాకు ట్రైనింగ్ ఎట్లా స్టార్ట్ అయింది అని అంటే 6:30 to మార్నింగ్ 3:30 షిఫ్ట్ స్టార్ట్ అయిపోయింది. 6:30 అంటే ఇంటి దగ్గర నుంచి 4:30కి స్టార్ట్ కావాలి. 4:30కి స్టార్ట్ అయ్యి మళ్ళీ అక్కడ 3:30కి షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసరికి 5 అయింది. 5 అయిన తర్వాత పడుకొని మళ్ళీ టకటక హడావిడిగా లేచి వంట చేసుకొని మిగతా పనులన్నీ చేసుకొని మళ్ళీ ఆఫీస్కి వెళ్ళడం. ఈ టైం గ్యాప్లో అసలు ఫ్యామిలీ అనే దానికి అసలు టైమే లేకుండా పోయింది. టైమే లేదు. ఎప్పుడన్నా వీకెండ్స్ వస్తాయి, వీక్లో 2 వీకెండ్స్ ఉంటాయి, 2 రోజులు హాలిడేస్ ఉంటాయి, అప్పుడు ఫ్యామిలీని కలవచ్చు కదా అని అంటే, మనము రెంట్కు ఉన్నప్పుడు ఓనర్స్ ఎట్లుంటారు, కొంచెం ఏదన్నా డస్ట్గా అనిపించినా కూడా ఇది క్లీన్ చేసుకోండి, అది క్లీన్ చేసుకోండి అంటారు. ఆ 2 days వర్క్కే సరిపోతుంది. ఇంట్లో ఏమన్నా అయిపోతే తెచ్చుకోవడానికి, బట్టలు వినుకోవడానికి, ఉన్న వర్క్ చేసుకోవడానికి వీటికే అయిపోయేది. ఇంటికి వెళ్దాము అని అంటే టైం ఉండకపోతుండే. అప్పుడు నేను ఎంత సఫర్ అయినా అంటే, నాకు మిషన్ కుట్టిన దానికన్నా శాలరీ తక్కువనే వస్తుంది, దానికన్నా డబల్ వర్క్ అవుతుంది, ప్లస్ అన్నిటికన్నా మెయిన్ నా కొడుకు నేను మిస్ అయితున్నా. నా కొడుకు నేను మిస్ అయినా. కొడుకు వీడియో కాల్ చేసినప్పుడు మమ్మీ నువ్వు ఎటుపోయినావు, నేను కూడా వస్తా అని అన్నప్పుడు అసలు అది ఒక రకమైన పెయిన్.
అప్పుడు 3 మంత్స్‌లా ఉన్నప్పుడు నాకు ఎక్స్‌పీరియన్స్ అయింది. నేను రియలైజ్ అయింది ఏందంటే, ఆమె ఎవరో నన్ను చిన్న చూపు చూషింది, మాట్లాడింది అట్లా అని చెప్పి నేను జాబ్ కోసం వస్తే ఇప్పుడు ఎవరు సఫర్ అయితున్నారు? నేను సఫర్ అయినా. ఆమె నన్నన్నది నా దగ్గర కుట్టించుకోవడం మానేసి వేరే వాళ్ళ దగ్గర కుట్టించుకుంటది. అప్పుడు వాళ్ళని అట్లనే అంటది. ఆమె బానే ఉంది. కాకపోతే ఇక్కడ ఎవరు సఫర్ అయ్యిల్లు? ఆమె మాట విని నాకు ఇష్టమైన దాన్ని వదిలేసి నేను సఫర్ అయినా. 3 మంత్స్ నేను సఫర్ అయినా. ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు నేను టైం తీసుకొని తినిపియకపోయినా, ఏం చేయకపోయినా నా కొడుకు నా కళ్ళ ముందు తిరిగేవాడు. కానీ ఇప్పుడు అట్లా లేదు. నా ఫ్యామిలీ నాకు కనిపియట్లేరు. వాళ్ళకి నేను దూరంగా ఉంటున్నా. రూమ్‌లో వండుకోవడం, చేసుకోవడము, పోయి రావడం వీటికే టైం అయిపోతుంది. అసలు ఎంత మిస్ అయినా అంటే నేను అప్పుడు నాకు అనిపించింది. అప్పుడు నేను రియలైజ్ అయినా ఒకరి మాటలు పట్టించుకొని మనము మనకిష్టమైన పనిని వదిలేయడం వల్ల నష్టం మనకు మాత్రమే ఉంటది. అవతల వాళ్ళకి ఏం నష్టం ఉండదు. సో, నేను ఇప్పుడు మళ్ళీ జాబ్ మానేసిన కొన్ని రీజన్స్ వల్ల ఇప్పుడు నేను హ్యాపీగున్నా. ఇప్పుడు నాకు ఇన్‌కమ్ లేదు, ఏం లేదు. కాకపోతే నా కొడుకు, నా ఫ్యామిలీ నా దగ్గరున్నారు. అది నాకు హ్యాపీనెస్, నాకు సాటిస్ఫాక్షన్ ఉంది. సో, నేను జెప్పాలనుకున్నది ఏందంటే చాలామంది గూడా ఇంట్రెస్ట్ ఉంటాయి కొన్ని. కొందరు ఇట్లా బొటిక్ స్టార్ట్ చేయాలనుకుంటారు. కొందరు పికిల్స్ బిజినెసో లేకపోతే అబ్బాయిలైతే ఇట్లా మెన్స్ వేర్ స్టార్ట్ చేయాలి, ఫోటోగ్రఫీ ఇట్లాంటివి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఈ ఫ్యామిలీ ఏమనుకుంటారు, ఫ్యామిలీ అనే మాటలకి, సొసైటీ అనే మాటలకి ఆగిపోయి ఏం చేస్తారంటే ఇష్టం లేని దాంట్లో వర్క్ చేసి ఆ వర్క్ ప్రెషర్‌కి లాస్ట్‌కి ఏమయ్యేది తెలవదు. చాలామందికి ఇప్పుడు హార్ట్ అటాక్స్ ఇవన్నీ యంగ్ ఏజ్ వాళ్ళకే వస్తున్నాయి. సో, మనకు నచ్చింది మనం చేసుకుంటా అందులో కాన్స్టాంట్‌గా ఉండి సక్సెస్ అయితే అందరూ నోరు మూస్తారు. ఇది నేను రియలైజ్ అయినా. ఇప్పుడు వేరే వాళ్ళ మాటలు పట్టించుకొని మనం వాళ్ళకి ఇష్టమైనట్టు చేయడం వల్ల సఫర్ అయ్యేది, లాస్ అయ్యేది మనమే కాబట్టి ఎవ్వరి మాటలు పట్టించుకోకుండా మనకు నచ్చిన పనిలో మనం కాన్స్టాంట్‌గా మన 100% ఇచ్చి మనం సక్సెస్ అవ్వాలి. అంతే. ఆ అమ్మాయి ఇన్సిడెంట్ విన్నప్పుడు వేరే వాళ్ళు కూడా వాళ్ళయి షేర్ చేసుకున్నప్పుడు నాకు అనిపించింది ఏందంటే అసలు సొసైటీ ఏమనుకుంటదో, ఫ్యామిలీ కూడా చాలామంది ఎట్లుంటారు అనంటే నువ్వు ₹1,00,000 రాకపోయినా మంచిదే. ఆ బిజినెస్‌లొద్దు. మనకు రిస్కులొద్దు. ఒక 20,000 వచ్చినా మంచిదే. నీకు 15,000 వచ్చినా మంచిదే. అలా నువ్వు ఇంట్లోకి ఏం పంపియకు. మొత్తం హాస్టల్‌కి ఫుడ్‌కే అయిపోతది. వాళ్ళకి ఇంట్లో కూడా పంపియడానికి ఏముండదు. అయినా మంచిదే. నువ్వు అక్కడే వర్క్ చేసుకుంటూ ఉండు అని అంటారు. కాకపోతే దానివల్ల ఎంత లాస్ అయితామో అనేది ఎవరికి అర్థం కాదు. సో, నేను చెప్పాలనుకున్నది ఏంటంటే మీకు నచ్చింది చేయండి. ఒకవేళ దాంట్లో మీరు 100% మేము ఇయ్యగలము, మేము సక్సెస్ అయితాము దీంట్లో అనుకుంటే మాత్రం ఎవ్వరు ఏం చెప్పినా వినకుండా కాన్స్టాంట్‌గా మీరు వర్క్ చేసి ఒకరోజు సక్సెస్ అయిన రోజు మీకు ఎవరెవరైతే వద్దు అని చెప్పారో మళ్ళీ వాళ్ళే మీకు కంగ్రాట్స్ చేస్తారు. కాబట్టి ఈ వీడియో చూసే వాళ్ళు కూడా ఎవరైనా మీకు ఇట్లాంటి ప్రాబ్లమ్ మీరు ఫేస్ చేస్తే మాత్రం అసలు ఎవరి మాటలు మీరు పట్టించుకోకండి. మీలో టాలెంట్ ఉంది, నేను చేయగలుగుతా. ఇన్‌కమ్ కూడా ఇంపార్టెంట్. ఎట్ ద సేమ్ టైం మనకు నచ్చింది చేసుకుంటూ నార్మల్‌గా పోవద్దు. ఎందుకంటే ఇన్‌కమ్ మెయిన్‌గా ఇంపార్టెంట్ కాబట్టి దీంట్లో నాకు ఇన్‌కమ్ వస్తది, నేను దీంట్లో సక్సెస్ అయితా అనుకుంటే మాత్రం ఎవ్వరి మాట వినకుండా మీరు సక్సెస్ అయి చూపించండి. అంతే. ఇది నేను షేర్ చేసుకోవాలనుకున్నా. అవుట్ ఆఫ్ మై ఎక్స్‌పీరియన్స్ ఏదో నార్మల్‌గా నేను మాట్లాడట్లేదు. ఆ 3 మంత్స్ నిజంగా నేను రియలైజ్ అయినా ఇది. ఒకరి మాటలు పట్టించుకోవడం వల్ల వీళ్ళేమనుకుంటారో, వాళ్ళేమనుకుంటున్నారో, నన్ను చీప్‌గా చూస్తారు అని అనుకోవడం వల్ల సఫర్ అయింది మనమే. మన ప్రొఫెషన్ పైన మనకి ఇంట్రెస్ట్ ఉండాలి. మన ఇష్టాన్ని ఫస్ట్ మనం గౌరవించుకోవాలి. సో, అంతే. ఇది నేను చెప్పాలనుకున్నా, మీతోని షేర్ చేసుకోవాలనుకున్నా. ఒకవేళ ఈ వీడియో మీకు నిజంగా నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే మాత్రం కామెంట్ చేయండి.